Hey, Kiranmai, congratulations for your wish. Hi, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆఫ్టర్ చాలా లాంగ్ వెయిటింగ్, చాలా ఫెయిల్యూర్స్, 2 యూనివర్సిటీస్ ఫెయిల్యూర్స్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంటర్వ్యూస్ 2 యూనివర్సిటీస్ ఫెయిల్ అయినాక ఫైనల్ యూ గాట్ యువర్ వీసా. ఎస్ సో నువ్వు రైట్ నౌ యూకేలో ఉన్నావు. సో హౌ ఈస్ యువర్ ఫీలింగ్? యా నిజంగా చాలా అంటే చాలా అసలు ఫస్ట్ ఒక యూనివర్సిటీ ఫెయిల్ అయిపోయినప్పుడు అయితే ఇంకా అయిపోయింది, హోప్స్ అయితే పోయినాయి నాకైతే. ఓకే. చాలా మంత్ వరకు అయితే గ్యాప్ ఇచ్చింది, ఇంకా వద్దులే ఇంకా అవ్వదేమో అని చెప్పేసి వదిలేశాను. అయినా అప్పటికి నువ్వు పర్లేదు మనకి ఇంకా టైం ఉంది, ఇంకో దానికి పెడదాం ట్రై చేద్దాం అన్నావు. ఇంకా సెకండ్ దానికి కూడా ఇంకా ఆఫర్ లెటర్ వచ్చింది, మనం ఇంకా ముందుకు వెళ్ళలేదు, డౌట్ గానే ఉంది. ఓకే. దాని తర్వాత కూడా టైం తీసుకొని కూడా నువ్వు నెక్స్ట్ ఇంకోటి ఉంది, టైం ఉంది, నీకేం పర్లేదు అదని చెప్పి మోటివేట్ చేసి ఇంకా నెక్స్ట్. యాక్చువల్లీ నువ్వు చెప్పడం ఏంటంటే నవంబర్కి ఇంటెక్ ట్రై చేసాము, నువ్వు డిసెంబర్లో ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాక నేను డ్రాప్ అయిపోతా అన్నావు, వద్దులే మనీ వెనక తెప్పించేసా అన్నావు. సరే, నేను మనీ వెనక తెప్పించాను, బట్ స్టిల్ నాకు విషయం ఏంటంటే నువ్వు లోన్ వరకు ప్రాసెస్ చేసుకున్న అమ్మాయి వెనక్కి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. సో మరి ఆ అమ్మాయి లోన్ వర్క్ ప్రాసెస్ చేసుకున్న అమ్మాయి వెనక్కి వెళ్ళదు కదా. సో ఏం చేద్దాము, సార్ మనం ప్రాసెస్ చేద్దాం బ్యాకప్లు అని చెప్పి నేను ప్రాసెస్ చేశాను. సో ఏ యూనివర్సిటీకి వెళ్ళావు కిరణ్మయ్? ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్, రైట్, సూపర్. సో హౌ ఇట్ వెంట్? నీకు శైలజ ఫ్లైబ్రాడ్ ఎలా తెలుసు కిరణ్మయ్? హౌ కమ్ యూ నో అబౌట్ అస్? ఫ్రెండ్ రిఫర్ చేశాడు. ఓకే. సో అతను రిఫర్ చేయడం వల్ల ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా తెలుసుకున్నాక ఓకే నెక్స్ట్ నేను జాయిన్ అయ్యాను. ఓకే. ఇలా 1 by 1 ఫెయిల్యూర్ అయినా సరే ఓకే, నాది వీసా క్యాష్ రావడం, ద నెక్స్ట్ వీసా అగైన్ వెంటనే అయిపోయినాయి. ఇంకా ఒకసారి ఫీజ్ పే చేసినాక వెంటనే క్యాష్ వచ్చింది, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయినాక ద నెక్స్ట్ అలాగే వీసా కూడా. సో కన్ఫర్మేషన్ కూడా వెంటనే ఈ ఎంటైర్ ప్రాసెస్ లో నీకు ఇంటర్వ్యూస్ ఏమైనా జరిగినాయా? అసలు వితౌట్ ఇంటర్వ్యూ, అసలు ఇంటర్వ్యూ కాల్ కానీ అసలు ఏమీ లేదు. జస్ట్ నేను ఇలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం మాత్రమే చేశాను, ఇంటర్వ్యూ అయితే ఒక్కటి కూడా లేదు. సో యూఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే కొన్ని స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు, చేయగలుగుతారు అంటే మాట్లాడగలుగుతారు, కానీ లైక్ ఇస్ ఆల్ అబౌట్ హౌ యూ మేనేజ్ ద థింగ్స్ అనమాట. ఆడు ఏమడుగుతాడో సడన్గా చెప్పలేకపోవడం. నువ్వు ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయితే నేను ఇంకా ఆలోచించాను, సో నువ్వు వితౌట్ ఇంటర్వ్యూ వెళ్దామని వీ గాట్ టు యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. సో నీకు 2 year ప్రోగ్రామ్ కదా కిరణ్మయ్? 2 year ప్రోగ్రామ్. ఫీజు ఎంత వచ్చింది? 14,900. సూపర్. స్కాలర్షిప్ తర్వాత 14,900 వచ్చింది కదా. స్కాలర్షిప్ ఎంత వచ్చింది? 2,500. సూపర్. జీబీపీ. ఓకే. నీ గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ ఎంతమ్మా బీటెక్? 75. సూపర్. అందుకే వచ్చింది 2,500. సో 2 year ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 15 లక్షలు కంప్లీట్ చేయడం అంటే జోక్ కాదు, తక్కువలో అయిపోయినట్టు బాగా. ఓకే. సో కిరణ్మయ్, మా సైడ్ నుంచి, మా టీమ్ సైడ్ నుంచి మీకు ఇంటర్వ్యూ లేకపోయినా మాక్ ఇంటర్వ్యూస్ కానీ దీనికి ఏమైనా హెల్ప్ చేశారా, లైక్ ట్రైనింగ్ ఇచ్చారా? అప్పటికి ఏమన్నా ఇంటర్వ్యూ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి మేడం కూడా, నవ్య మేడం షెడ్డి మార్క్స్ తీసుకోవడం జరిగేది. వీక్లీ ఇలా ఒక డే బై డే మొత్తం మార్క్స్ తీసుకుంది. అంటే ప్రిపేరింగ్ అనమాట. ఏమన్నా సడన్ గా పెడితే ఇబ్బంది పడిపోతా అని, అంటే మా టీం నీకు సపోర్ట్ చేశారా లేదా? చాలా సపోర్ట్ చేశారు. మార్క్స్ తీసుకోవడం, నాకు ఇమిగ్రేషన్ లో క్వశ్చన్స్ కూడా అవన్నీ నవ్య మేడం ఇచ్చినవే. ఓకే. ఏమడిగారు ఇమిగ్రేషన్ లో? నిన్న ఇమిగ్రేషన్ లో కోర్స్ అడిగారు, దెన్ నెక్స్ట్ ఫండ్స్ అడిగారు. ఓకే. హౌ యూ షోయింగ్ యువర్ ఫండ్స్ అన్నాడా? ఫండ్స్ అడిగా, మన దగ్గర లోన్ లెటర్ చూపించేసాను. ఓకే ఫైన్, వెల్కమ్ టు యూకే. ఓకే. ఓకే, సూపర్. సో గివ్ మీ 1 final రివ్యూ కిరణ్మయ్. రేపనే రోజు మా దగ్గర ప్రాసెస్ చేసుకునే వాళ్ళు, శైలజ ఫ్లై అబ్రాడ్లో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం? నాకు తెలిసి అయితే ఈ కన్సల్టెన్సీకి వచ్చి ఒక్కసారి ఫైల్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ మీకు ఎన్ని మిస్టేక్స్ ఉన్నా సరే మొత్తం అన్న చూసేసుకుంటాడు, మాక్సిమం అయిపోతుంది. ఇంకంతే, అయిపోవడం మాత్రం పక్కా అనమాట. నీ దగ్గర ఎంతైనా ఉంటుంది, నువ్వు లోగా ఫీల్ అవ్వని, అసలు నీ దగ్గర నీ డాక్యుమెంట్స్ ఫండ్స్ ఉంటే చాలు, అయిపోయింది. ఇంకా నీది వీసా అప్రూవ్ అవుతుంది, నువ్వు షాపింగ్ చేసుకోవడం పోయి ఇంకంతే. ఇంకా అది మాత్రం పక్కకి చెప్పేయచ్చు. నా దగ్గర అయితే అసలు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేని పరిస్థితి నాదైతే. అంతే, మామూలుగా ఉన్న కానీ అంత అటెండ్ అవ్వలేను అనమాట, మొహమాటం కానీ ఏదైనా కానీ. అటువంటిది ఏమైనా లేకుండా ఓన్లీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం వల్ల ఇవి చూపించేసి మొత్తం A to Z అంతా ఓకే అయిపోయింది. ఓకే, వీసా కూడా వచ్చేసింది. ఇంకా నేనైతే
ఇప్పుడు ఇక్కడ యూకేలో ఉన్నావు? యూకేలో ఉన్నా. ఎక్కడ ఉన్నావు? ఏ సిటీలో ఉన్నావు? ఇప్పుడు సాల్ఫోర్డ్ Super. సాల్ఫోర్డ్ లో ఉన్నాను. సూపర్, వెరీ హ్యాపీ ఫర్ యూ కిరణ్ మై. కంగ్రాచులేషన్స్, కీప్ గోయింగ్. బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.